అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని కోహెడ గ్రామ రెవెన్యూ 167/1 సర్వే నంబర్లో ఉన్న భూమిని గత 4 సంవత్సరాలుగా దున్నుకుంటూ జీవనం సాగిస్తున్న రైతుల వద్ద నుండి రెవెన్యూ అధికారులు భూములు లాక్కుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతులు ఎద్దుల బండిలో నిరసన ర్యాలీ చేపట్టారు. కోహెడ గ్రామంలో ఉన్న అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా భూమిని దున్నుకుంటూ వ్యవసాయం చేస్తూ జీవిస్తుండగా మాకు ఇచ్చిన ఎక్సాల్ పట్టా చెల్లదని రాత్రికి రాత్రి అధికారులు వచ్చి పంటను తొలగించి చదును వేసేశారు. ఎలాంటి నోటీసులు గానీ నష్టపరిహారం కూడా ఇవ్వకుండా తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు వాపోయారు. 160 పైచిలకు ఉన్న రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు రైతులు. నలభై 50 ఏళ్ల సంది మా ఊర్లో భూములు తీసుకొని బాగా పనికి వస్తుంది మా ఊరు. కానీ 40-50 ఏళ్ల సంది ఏ ఒక్కరికి ఏకసాల పట్టాలు ఇచ్చారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ప్రతిదీ పట్టాలు ఇచ్చి కూడా పోతారు, కానీ భూమి మాత్రం ఎవరికి ఇస్తలేరు. ఏకసాల పట్టాలు 167/1 1, 2 సర్వే బై నెంబర్లు వేసేసి 14, 15 బై నెంబర్లు వేసి భూములన్నీ కొల్లగొట్టిరు. ఓన్లీ బై 167 మాత్రమే పట్టాలు ఏకసాల పట్టాలు బీసీలకు ఎస్సీలకు మాత్రమే ఉంది. వాళ్ళకు మాత్రం పట్టాలు కాలేదు. మిగతా వాళ్ళకి ఏ రకంగా పట్టాలు అవుతాయి? 167/1 లా ఓన్లీ బీసీల ఎస్సీల భూములు మాత్రం పట్టాలు కాలేదు. చుట్టుముట్టు బై నెంబర్లతో 14 సర్వే నెంబర్ల భూములు అయినాయి పట్టాలు. అంటే ఎక్కడ వివక్షత చూపిస్తారు? బీసీల మీద ఎస్సీల మీద వివక్షత చూపించి భూములన్నీ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. మా ఊరు దాదాపుగా రెవెన్యూ ప్రకారంగా అన్ని ఊర్లలో ఏది ఇంద్రమిన్లో ఏదో రకంగా అన్ని ఊర్లలో ఇచ్చారు. కానీ మా ఊర్లో ఇప్పటి వరకు 40-50 ఏళ్ల సంది ఎన్నో కుటుంబాలు ఒకటే ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నాయి. ఎంతో దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నా కానీ ఏ ఒక్కరు మరి వివక్షత చూపించుకుంటే మాకు భూములు ఎందుకు ఇస్తలేరు? ఈ రాజకీయ నాయకులు బాగాలేరా, మా బతుకు బాగాలేరు, ఏమో అర్థమవుతలేదు. మొత్తం మీద ఈ నష్టపరిహారం ఇచ్చే విధంగా మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ భూములు వచ్చే నష్టపరిహారం కానీ మా భూములు మాకు ఇచ్చే వరకు ఏదో రకంగా పోరాటం మాత్రం ఏ రకంగా ఆగదు. దానికి ప్రతి ఒక్కరు నడుం బిగించి ప్రతి ఒక్కరు కలిసి రావాలని మా విన్నపం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోయడ రెవెన్యూ పరిధిలోని కోయడగుట్ట భూబాధితుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 10 రోజులుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కోసం ఎస్సీల భూములు బీసీల భూములు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈరోజు 10వ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్తో 10 రోజుల నుంచి భూబాధితులందరూ కూడా ధర్నా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తూ మరి బీసీల పట్ల ఎస్సీల పట్ల చిన్నచూపు చూస్తుంది. కాబట్టి ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కోయడ గ్రామం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు వందలాది మందిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. కోయడ మైలారం లక్ష్మమ్మ మాకు 118 ఎకరాలు 118 మందికి ఇచ్చారు. ఎన్నడూ 30 ఏళ్ల కింద మాకు ఇచ్చారు. మా పట్ట చేసారు, మాకు ఇచ్చారు సర్టిఫికెట్లు. ఆయన రాజశేఖర్ ఉన్నప్పుడు ఈ ఊరికి వచ్చినప్పుడు పాస్బుక్లు ఇస్తామని మా ఊరు పటేలు పెద్ద పటేలు పాస్బుక్లు ఇస్తామని నేను సంగీల పనులు అమ్ముతుంటే తోలుకొచ్చారు. ఒక్క మంచికి పాస్బుక్ ఇవ్వగానే
అన్ని కాలబెట్టిండు. ఎవరికి పాస్బుక్లు ఇవ్వలే, వాళ్ళ పాస్బుక్లు తయారైనాయి. వీళ్ళ పట్ట భూమి మాకు భూమి లేకుంటే ఎట్లా పోతుంది? మమ్మల్ని కాదని పోలీసులకు ఎట్లా అమ్ముతారు? ఒక్కదాని గతలేక నేను గుడిసి అమ్ముకున్నా, నా బిడ్డల వరకు వచ్చింది, నాకు అది రిజిస్టర్ కాలేదు. ఇలా మా సొంతం మా పట్ట మా భూమి మాకు ఇచ్చిన భూమి రిజిస్టర్ ఎట్లా చేస్తారు? మా సైన్ లేనిది. మా తోటి చదువు లేని వాళ్ళం మేము, అంత లేడీస్. మా తోటి దానికి దీనికి కానీ సైన్ ఏ రకంగా పెట్టించుకొని ఎట్లా అమ్ముకుంటారు? మా భూమి మాకు కావాలి, అందరు దయచేసి మాకు ఇవ్వాలి. మా భూమి మాకు కావాలి. ఊరోళ్ళకు అన్ని ఊళ్ళలో ఉంది భూమి, కొయ్యల్లో ఉంది భూమి. 2 మాటలు తీసుకుంటారు. మార్కెట్ కు కొయ్యల్లో భూమి, కొయ్యల్లో పుట్టిన వాళ్ళు ఏం కావాలి? కొయ్యల్లో ఏమి పెద్దలకు రాబోయే కాలంలో ఏం కావాలి? ఊరు గలిచేస్తుంది. ఎంత జనం ఎక్కడ ఆగమవుతారు? ఏ జనానికి ఏం భయం లేదా మాకు?